అంకల్ నేను చెప్పేది పూర్తిగా విను. రాణి నాకు ఇచ్చి పెళ్లి చేయి, లలితను ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయి. రాణి నేను పిల్లని కంటాం, లలిత ఇంకొకరు పిల్లలకి అంటారు. నా పిల్లలు ఈ తొడ మీద, ఇంకొకరి పిల్లలు ఆ తొడ మీద, వాళ్ళతో కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా క్లైమాక్స్ జీవితం గడిపి అప్పుడు శుభం కాడు నీకు, సుఖం కాడు నాకు. నోర్మి, ఇంకొకసారి రాణితో పెళ్లి విషయం మాట్లాడావంటే శవం ముందు కొట్టిన కొబ్బరికాయలో 2 చెక్కలైపోతావు. జగత్కళా బంధు. అబ్బా, ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ గాడు కూడా ఇప్పుడే రావాలా? బంధువో బంధువో సకల కళా సింధువో, కళలలో కాన అతీరుకు సందువో, పేదవాళ్లకు దొరుకు తద్ది ముద్దవు నువ్వు, తద్ది ముద్దలోన ఆవబద్దవు నువ్వు. నోర్మి, ముద్ద బద్ద అన్నావు అంటే ఓ గుద్దు గుద్దేస్తాను, చస్తావు. బుద్ధిగా కూర్చో. మహాప్రభు అంత మాట అనకండి. మరుక్షణమే మీరు సింగపూర్ ప్రోగ్రాం ఫిక్స్ అయిపోతే తక్షణమే మీ పాదాల మీద పడి సాయశక్తులా చచ్చిపోతా. అంకిల్ ఎవడు వీడు? నా మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం మీ కాళ్ళను ఆశ్రయిస్తే ఆ కాళ్ళనే దూరం చేస్తాడా? నువ్వెవడ్రా? సింగపూర్ ప్రోగ్రాం గురించి మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డొచ్చావంటే నేను వైలని వాయిస్తా, నువ్వు ఢమాలని చచ్చిపోతావంటే. నాతో పెట్టుకో, నీ జీవితానికి శుభకాంతి ఉండదు. అరే ఏడిచావు, అయినా నీకెందుకురా మ్యారేజ్? ఏ గ్యారేజ్ లోనో గంజాయి కొడుతూ బ్యాలెన్స్ జీవితాన్ని గడపక అనవసరంగా చచ్చిపోతావురా, అత్యవసర పరిస్థితుల్లో చస్తావురా. సైలెన్స్. నేను చెప్పినట్టు వింటారా? నేను బయటికి వెళ్ళి పేపర్ చదువుకుంటూ కూర్చుంటాను. మీ ఇద్దరు శక్తి వంచి లేకుండా కొట్టుకుని ఎవడో ఒకటి సావండి. ఆ బతికిన వాడు వచ్చి నాకు కనపడండి. మళ్ళీ మీకెందుకంటే వచ్చి కనపడటం? వాడిని నేను చంపే సుఖపడదామని. అయితే నా జీవితానికి ఇక శుభం లేనట్టేనా? నీ జీవితానికే కాదురా, నీ ఫేస్ చూసిన ఎవడి జీవితానికి శుభం కార్డు ఉండదురా. జై హింద్, వందే మాతరం, జనగణ మన నో 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 నో, లా విల్ కిల్ యూ, కోర్ట్ విల్ హ్యాంగ్ యూ. ఇదేమైనా చిన్న కేసా? AK-56 కేసు. ఇలాంటి కేసులో ఇరుక్కుంటే పెద్ద పెద్ద వాళ్ళే బయటకు రాలేక లోపల కూర్చున్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఈ కేసు మనం గెలవం గెలవం గెలవం. నీకు ఊరి శిక్ష తప్పదు తప్పదు తప్పదు. సార్, ఈ కేసు నుంచి నేను తప్పించుకునే ఛాన్సే లేదా సార్? నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇలాంటి కేసులో మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఉరి తీశారు. అయితే నేను వెళ్తాను బాబా. నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఊరి తప్పదు. పాపం, ఊరి తీసే ముందు నీకెన్ని బాధలు. ఏం బాధలు సార్? పోలీసులు బూట్ల కాళ్ళతో నీ డొక్కలో తంతారు. అయ్య బాబోయ్. మోకాళ్ళ నుండి పాదాల వరకు రోకలి బండతో నిన్ను పచ్చడి కింద తొక్కిస్తారు. అయ్య బాబోయ్. అంతేకాదు, ఆ. నిన్ను నేల మీద పడుకోబెట్టి నీ పొట్ట మీద చిట్టెలికలు పెట్టి చిన్న చిన్న కన్నాలు పెట్టిస్తారు. అయ్య బాబోయ్. సార్, ఈ బతుకు బతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ సార్. అది పొరపాటే. నువ్వు చెప్పా పెట్టకుండా ఆత్మహత్య చేసుకుంటే నీ పెళ్ళం పక్కింటి వాడితో ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టుకుందని, అది భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని లోకం అంటుంది. చచ్చే ముందు కూడా చచ్చేంత చెడ్డ పేరు. ఇదేంటి సార్, ఏదో ధైర్యం చెప్తారని మీ దగ్గరికి వస్తే మీరే భయపెట్టి చంపేస్తున్నారు. అసలు నేను ఫ్రీగా చచ్చిపోయే మార్గమే లేదా సార్? ఎందుకు లేదు? కిరాయి హంతకుల గుండా యూనియన్ నాకు ఒకటి తెలుసు. వాళ్ళకి అడ్వాన్స్ కొట్టేస్తే ఏ ప్రాబ్లము లేకుండా చంపేస్తారు. నాకు చావుంటే చచ్చే భయం సార్. ఫస్ట్ టైం అలాగే ఉంటుంది, మరి తర్వాత అదే ప్రాక్టీస్ అయిపోతుందిలే. అంతకీ కాకపోతే నీకు తెలియకుండా నీ వెనక నుండి పొడవమనో నరకమనో చెప్తాను, సరేనా? అంటే మీకు లాయర్ వ్యాపారంతో పాటు కూనీల వ్యాపారం కూడా ఉందండి? ఏం చేస్తాం, కూటి కోసం కోటి కూనీలు. సరే, అడ్వాన్స్ ఇచ్చి ఫోటో పంపించు. అలాగేనండి. ఏమండి, నన్ను వెనక నుంచే పొడవమని చెప్పండి. ముందు నుంచి పొడిస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తాను. సర్లేవయ్యా, వెనక నుంచే పొడవమని చెప్తాను. నువ్వు వెనక్కి తిరిగేలోగా చేస్తావు, సరేనా? Thanks, ఆల్ ది బెస్ట్. వస్తానండి. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ మర్దర్. థ్యాంక్ యూ సార్. వెనక నుంచి మద్దరు. ఆల్ ది బెస్ట్. ఎవరు వీళ్ళు? ఏమో మరి, ఎప్పుడు చూడగొడలేదు. నీకు ఇంత తొందరగా పోయే కాలం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు లప్పో. ఈ చేత్తో ఎన్నో పూజలు చేసినావు, అయినా భగవంతుడు ఓకే చేయకుండా నీకు అన్యాయం చేసేసినాడు లప్పో. ఆ దేవుడు నీకు హ్యాండ్ ఇచ్చాడు, నువ్వు మాకు లెగ్స్ ఇచ్చిపోతావా లప్పా లప్పా లప్పో. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము. మాకంటే ముందే వాలిపోయారు, మీ కబురెలా అందింది వదిన? ఎడం కన్నదిరితే వచ్చాలే వదిన. ఊరుక వదిన, లప్ప ఊరుక వదిన, లప్ప ఊరుక వదిన. లప్ప. ఏడ్చేసి నువ్వెక్కడ చచ్చిపోతావని నాకు భయంగా ఉంది వదిన. అప్పో అప్పో అప్పో. ఆ హెడ్ నాది. నీది కాదు, హెడ్ శవాంది, గోల్డ్ నాది. దేవుడు, పక్కింటి కుర్రాడికి లవ్ లెటర్ రాశానని కాదు నన్ను ఫెడీల్ ఫెడీల్ తన్నేది అనివి. ఇప్పుడు నన్ను ఎవరితో నీకు అంతగా తల్లించుకోవాలంటే నేను తల్లి పెడతా.
ఆగండి ఆగండి మా శవం దగ్గర మేము ఏడవకుండా మమ్మల్ని లేపేసి మీరు ఏడుస్తారండి. ఇప్పటిదాకా మీరు ఏడ్చారు కదా నాయన, కాసేపు మమ్మల్ని కూడా ఏడవనండి బాబు. మేమేం చెల్లాక ఎలాగో మీరు ఏడుస్తారు. మా పెద్దమ్మ పోతే మేమే అంత గట్టిగా అడవట్లేదు, మీరు మమ్మల్ని డామినేట్ చేసి మరీ ఏడుస్తున్నారు. ఇంతకీ ఎవరు మీరు? మా వేలు విడిచిన కృష్ణక్కకి కాలు జారిన చెల్లెళ్ళం. కృష్ణకేంటి? మా పెద్దమ్మ పేరు సుబ్బాయమ్మ. సుబ్బాయమ్మ పోయిన తర్వాత పేరు మార్చారా? బతుకున్నప్పుడు పోయినప్పుడు అదే పేరు ఆవిడికి. ఆ, మరి ఇందాక నుంచి గుక్కపట్టి ఏడుస్తుంటే ఒక్కరు చెప్తావరే? చెప్పాడో ఇస్తేగా, చెప్పని చేడిస్తేగా. ఆయన శవం మొహం చూసి గుర్తుపట్టలేదా? శవాన్ని చూస్తే ఆనందంగా ఏడవాలనిపించదు కానీ ఆరా తీయాలనిపించలేదు. ఏడ్చినట్టుంది. మా శవాన్ని మాకు వదిలేసి మీ శవం ఎక్కడుందో పోయి ఎత్తుకోండి ఫాదర్గా. యూ బ్లడీ లేడీ అని చూడకుండా మెడపట్టుకు తోస్తావా? పెద్ద మీకే శవం ఉందని మురిసిపోకు. మాకు కూడా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు పోతారు. అప్పుడు మాకు సేవలుంటే మేమే ఏడుస్తాం. పదండ్రా పోదాం. రండ్రా పోదామంటుంది. వీళ్ళు ఆడోళ్ళు కదా? ఆడోళ్ళు అయితే ఏంటి, మగోళ్ళు అయితే ఏంటి, ముందు శవాన్ని లేకపోతే పట్టండి. పట్టండి. అయ్యో నగలు 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 నగలు. ఏంట్రా బాబు పొద్దున ఫోన్ చేసావు? అబ్బే ఏం లేదు, రాత్రి నువ్వు నగ్మ పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది, కంగారు చూద్దామని. ఈ విషయం చెప్పడానికి పొద్దున ఫోన్ పెట్టాయి. అంటే దాని గురించే కాదు, ఇంట్లో మా ఆవిడ చంపేస్తోంది, నాకు ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేస్తే. హలో 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 ఏదో ఫోన్ ఇది ఏమండి కట్ అయింది, బండి చేసుకోవచ్చా? ఓ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, 2 రూపాయలు ఇచ్చి.